హలో, ఏం చేస్తున్నావు? ఏయ్ డిస్టర్బ్ చేయకు. నిన్నే అడిగేది, ఏం చేస్తున్నావు? అసలు ఆడేమన్నా పర్ఫార్మెన్స్ చేస్తా ఉండడా? యాక్టింగ్ రానుడితో అంత పోరాడుతూ ఉండారో ఏంటి నువ్వు చెప్తున్నావా డైలాగ్స్ గురించి? అవును, అది చాలా బాగా చెయ్యొచ్చు, ఇంకా మంచి మంచి మాటలు ఉపయోగించవచ్చు. అసలేంటిదే? తమరికేదో తెలిసినట్టు. తెలుసు, నాకు తెలుసు. తెలుసు కాబట్టే మాట్లాడుతూ ఉన్నాను. ఏం తెలుసు నీకు? ఇదిగో ఇటు చెదురుగా నిలబడు. ఇప్పుడు నువ్వే సెలివే. నేను చెల్లినేంటి? ఏయ్ యాక్టింగ్ అబ్బా, చెప్తే అర్థం కదా. ఇప్పుడు సీన్ ఏంటంటే, అన్న సెల్లి కోసం ముహూర్తం పెట్టుకొచ్చే సమయానికే సెల్లి గర్భవతిని తెలుస్తుంది. అప్పుడు అన్నకి ఎట్లా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది కదా. కానీ ఆడ అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఆ డైలాగ్ లేనిది ఆడ పర్ఫార్మెన్స్ ఏంది? ఛా బాలే. ఇప్పుడు నేను చేస్తాను, నువ్వు చూడు. ఏడు. ఇప్పుడు నువ్వు సెల్లులు కదా, ఏడుతా ఉండాలా. నాకు ఏడుపు రావట్లేదు. ఊరికి ఏడబ్బా. నాకు రావడం లేదు. చెల్లాయ్, ఒకటో తరగతి పరీక్షలు రాసేటప్పుడు బాగా రాయమ్మా, మనకి నాన్న లేడు, నాన్నలా నేనుండి చూసుకుంటాను, నువ్వు బాగా చదివి పాస్ అవ్వాలి, గొప్పదని అవ్వాలని చెప్పినప్పుడు నువ్వు కూడా అంతే పట్టుదలతో బాగా చదివి స్కూల్కి ఫస్ట్ వచ్చి నీ తెలుగు మెచ్చుకుని 2వ తరగతిలో వేయకుండా డబుల్ ప్రమోషన్ ఇచ్చి 3వ తరగతికి వేసారని చెప్పినావు. అప్పుడు నేను చాలా సంతోషించా. నీకు 11-12 ఏళ్ళు ఉన్నప్పుడు లంగా ఓణీలు వేసుకుంటే వద్దమ్మా, తప్పు, లంగా ఓణీలు వేసుకునే వయసు ఇంకా రాలేదు, ఇప్పుడు వేసుకోకూడదంటే తెలుసన్నా, ఊళ్ళో మగ పిల్లకాయలందరూ ఓ మాదిరిగా సోతున్నారో అందుకే ఓణి వేసుకున్నానన్నా అని చెప్పినప్పుడు ఎదిగి నీ బుద్ధిని చూసి ఇంకా సంతోషపడినా. ఇప్పుడు నీ పెళ్లి కోసం పలానా తారీఖుని ముహూర్తం పెట్టుకుని వచ్చానమ్మా అంటే ఆ తేదీన శ్రీమంతం పెట్టుకుందామన్నా అంటున్నావే. నేనేం చెయ్యను తల్లి, ఏం చేయను. అబ్బా 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 అబ్బా, నువ్వయ్యా నువ్వయ్యా నటుడు అంటే? ఆ వేషం నువ్వే చేస్తున్నావు. అన్నా అన్నా లే అన్నా, ఏమైందన్నా? అయ్యో అమ్మా, ఏమైందే వీడికి? 30 అంటూనే ఉన్నాడు. ఏంద్రా 30 అంటా ఉండవు? 30 లేదు, అబ్బి లేదు. ఇది మూర్ఛ, తాళంగు తీసి చేతిలో పెట్టండి. ఇదేదో విచిత్రమైన మూర్ఛలాగే ఉంది. మూర్ఛ వస్తే అసలు మాటే రాదు. ఈయనేమో మూతి పక్షవాతం వచ్చినట్టు పెట్టేసి 30 అంటూనే ఉన్నాడు. ఏదో ఒకటే ముంద తాళలేవు పెట్టండి అయ్యా. అన్నా అయ్యా, ఏందన్నా నీకు? అయ్యా అన్నా, ఏం కాదులేమ్మా, చేతిలో బీగాలు పెట్టినారు కదా, సరిపోతలేదు మామకే. యో మీరందరూ కొంచెం బయటికి రండి స్వామి, గాలి తగలాలి కదా మనిషికి. పదండి పదండి, పద 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 పద. అన్నా చూడన్నా, మాట్లాడన్నా. మేనేజర్ గారు ఈ సీన్ కొంచెం బయట ప్లాన్ చేసుకోండి, మీరు బయట ప్లాన్ చేసుకోండి. రే డైరెక్ట్ గాని ఈ సీన్ బయట ప్లాన్ చేసుకోమని తప్పదయా. సార్ అసలు ఏమైందండి? మీరే కదా ఆయన తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టారు. అవును, మాట్లాడుతున్న మనిషి అని పడిపోయాడు. అసలు ఏం మాట్లాడారు మీతో? ఏముందమ్మా, మీ అత్తగారు రూములో షూటింగ్ చేయడానికి మళ్ళీ ఎక్స్ట్రా 1000 రూపాయలు అడిగాడు.
మనం ఎంత మాట్లాడుకున్నామో ఆయనకి తెలియదు అనుకుంటా. మీరు 2000 ఇచ్చి మోసం చేశారు ఆ పిల్లని, కుదరదు, ఎక్స్ట్రా 1000 రూపాయలు ఇమ్మన్నాడు. 2000 అనేటప్పటికి నేను షాక్ తిన్నాను. మేము 30,000 రూపాయలు ఇస్తుంటే ఆయన 2000 అనుకుని ఎందుకు అనుకున్నాడో నాకు అర్థం కాలేదు. అయినా మీరు డీల్ చేస్తుంటే ఆయన అడగడం ఏంటమ్మా? అంటే మా మామకి 30,000 ఇస్తున్న సంగతి చెప్పేశారు మీరా? మరి ఇచ్చింది చెప్పాలి కదమ్మా. మళ్ళీ 1000 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతుంటే నేను ఎక్కడ పోయేది? నా బడ్జెట్ కొట్టేస్తుంది. ఇప్పటికే డెఫిసిట్ లో ఉన్నాను. చంపారు మీరు. ఏందే, నేనేం చేశానా? మళ్ళీ 1000 అడిగితే కుదరదని చెప్పాను. ఇచ్చే అమౌంట్ ఇస్తున్నాం కదమ్మా ఇప్పటికే. మళ్ళీ 1000 అంటే మేము అతను ఏం చెయ్యం? అయ్యో, మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారండి ఆయనకి 30,000 ఇస్తున్న సంగతి? ఆయన చెప్పదని నాకెక్కడ చెప్పారా? అయినా ఇదేంటే, నేను ఇచ్చే 30,000 సంగతే ఇంట్లో వాళ్ళందరికి తెలిసే ఉంటది కదా. షూ, మీరు ఊరుకోండి, ఇది వేరే లెక్క. ఓహో, ఈ ఇంట్లో డబ్బుల విషయంలో పెద్ద మెగా సీరియలే నడుస్తుందన్నమాట. అమ్మ తల్లి, మీలో మీరు ఎలాగైనా మాట్లాడుకోండి, నా సూటికి మాత్రం ఆపకండి. ప్రొడ్యూసర్ గారు నా తోలు తీసేస్తాడు. కొండా నిలబడ్డవే, పదా. అబ్బా గీత, కొంప మునిగి పెట్టేట్టున్నది ఇప్పుడు. అవును, తెలియక ఆ మనిషికే తెలియాలా? నువ్వేమో నెలకి 15,000 బాడుకి ఇంటిని రాయించుకున్నావు, ఏమో రోజుకు 30,000 బాడుకి ఇస్తున్నారు వీళ్ళు. ఇది కానీ మా అమ్మకి తెలిసిందనుకో, ఇంకా నా పని గోవిందా గోవిందా. అన్నా నో లేనా నో, మెల్లగా మెల్లగా భద్రం. అయ్యా అన్నా, ఏమైందిరా నీకు? ఏమైందన్నా? అయిపోయినావు. మంచినీళ్ళంటే అమ్మా. అన్నా తాగో తాగో. అమ్మా ఏమైందిరా? నా ఏమైందన్నా? చిట్టంత మనిషివి నిలువుగా నరికినట్టిట్ట కోలబడిపోయిండవే. పడిపోయినప్పటి నుంచి 30 అంటా ఉండవు. ఏంది 30? ఏందా కథ? అన్నా అయ్యో అన్నా ఊరుకో అన్నా, ఏడుస్తున్నావేందన్నా? మోసపోయాం చెల్లి, మోసపోయాం. మామూలు మోసం కాదు, దాగా. తలుచుకుంటా ఉంటే కడుపు భగభగ మండిపోతా ఉండదు. ఇంత దాగా కోరు నేను ఎక్కడా చూడలేదు. ఏందన్నా నువ్వు అనేది? ఎవరు చేసిండారు? మోసం చేసింది ఎవరో కాదు, ఆ సాంబారే నిండా ముంచేసిందే. సాంబారా? అదేం చేసిందనా? అమ్మో, తలుచుకుంటా ఉంటేనే నాకు మళ్ళీ మూర్చేలా ఉంది. ఓర్చుకో నాన్న, విషయం చెప్పి కావాలంటే తర్వాత మూర్చపో. అట్టగే. విషయం తెలియకపోతే మాకు తలకాయ పగిలిపోయేటట్టుంది. అదేంటో చెప్పరా? అది ఈ ఇంటిని మన దగ్గర అతికి తీసుకుందా? ఎంతకు తీసుకుందా? ఎంతకని అడుగుతావేందనా? ఆ రోజు పక్కనే ఉండి సంతకాలు పెట్టించిందావు కదా, నెలకు 15,000. నెలకి మనకు ముష్టి 15,000 పడేసి అది ఎంత సంపాదిస్తా ఉండదో తెలుసునా? అదేం సంపాదిస్తా ఉండది? అది షూటింగ్ వాళ్ళకి ఎంత గదికిచ్చిందో తెలుసా మీకు? రోజుకి 2,000 అని చెప్పింది కదరా. నీ తలకాయ అది అలా అని చెప్పి మన మోసం చేసిందే. షూటింగ్ వాళ్ళు రోజుకి 30,000 రూపాయలు ఇస్తున్నారంటే దీనికి. ఈ లెక్క చొప్పున 10 రోజులు షూటింగ్ చేస్తే 3 లక్షల రూపాయలు. మనకి ముష్టి 15,000 రూపాయలు నెలకి. చూసావా, నీ కూడా ఒక్క నిమిషం గుండె అయిపోయింది. మరి నా పరిస్థితి ఎట్లా పడుతుందో ఆలోచించు. మంది ముంచేశారు వాళ్ళు 3 లక్షలు కొట్టేస్తున్నారు. మనకు ముష్టేసినట్టు 15,000 మంది ఎత్తినేస్తున్నారే చెల్లె. ఆ సాంబార్ ఏడా నన్నే మోసం చేస్తదా? దానంతు చూస్తా. సాంబారో, ఏయ్ సాంబారో, రావి బయటికి. ఏంటత్తా, ఎందుకట్లా కేకలు పెడతా ఉండారు? అవతల షూటింగ్ జరుగుతుంది, వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. జరుగుతుందే, షూటింగ్ జరిగిద్ది, ఎందుకు జరగదు? అమ్మా అమ్మా అమ్మా, చూసేదానికి ఏమీ తెలియని తొండలా ఉండే ఊసరు వెళ్ళేసాలేస్తావా నువ్వు? హలో అత్తా, ఏంటి ఏదేదో మాట్లాడుతున్నారు? నేను ఊసరు వెళ్ళి వేషాలేయడమేంటి? నువ్వు మాత్రమే కాదే, నా కడుపున ఉట్టినోడే కంట్రీ నా కొడుకో ఏడాడో. గోవిందా, రే గోవిందా. ఏంది మా? రా 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 రా, నా సుపుత్ర రా.
ఏమే నా కాడ ఇంటిని 15,000కి అద్దెకి తీసుకుని షూటింగ్ వాళ్ళ కాడ రోజుకి 30,000 తీసుకుంటా ఉండవంట. నెలకి 3 లక్షలు సంపాదిస్తా. నా మొహాన ముష్టి 15,000 పడేస్తావా? నన్నే మోసం చేస్తావా? అత్త, అద్దెకి తీసుకునేటప్పుడు ఏం ఒప్పందం కుదుర్చుకున్నావు? ఈ ఇంటిని వ్యాపారానికి కూడా వాడుకుంటావని చెప్పాను. నేను షూటింగ్కి ఇచ్చాను. ఇందులో తప్పేంటి? తప్ప గొప్ప నువ్వేం చెప్పిండావే? రోజుకి 2 ఏళ్ళు తీసుకుంటున్నాను కదా, 30,000 తీసుకుంటా నన్ను మోసం చేస్తావా నువ్వు? మర్యాదగా నా 3 లక్షలు నాకివ్వు. నేనెందుకు ఇస్తాను? నా వ్యాపారం నా లాభం. నీ లాభం ఎట్టా అవుద్దే? ఇది నా ఇల్లు. హలో, అద్దెకిచ్చేశారు. నెలకి 15,000 ఇస్తున్నాను కదా, అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను. నన్ను మోసం చేసి డబ్బులు సంపాదించేదానికి నీకు సిగ్గులేదే? ఇది మోసబెట్టా అవుతుంది. తెలివితేటలు. నేను 30,000 సంపాదిస్తున్నానని తెలిస్తే మీరు కడుపు కాల్చుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటారు. మీ ఆరోగ్యం పాడవకూడదనే నిజం దాచాను. అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు. ఏవబ్బా, చెప్పవే మీ అమ్మకి. అవునమ్మా, వ్యాపారం చేసుకుంటామనే కదా అగ్రిమెంటు. ఇప్పుడు నువ్వు ఇట్ట ఆటం తిరిగితేట ఏదో గీత తిరిగితేటలతో డబ్బులు సంపాదిస్తా ఉండదే. సంపాదించుకొని ఏం పోతుందా? ఒరేయ్, ఎవరైనా తిన్నింటి వాస లెక్క పెట్టేవాళ్ళని చూశాను గాని సొంతింటి ఆశ లెక్క పెట్టేవాడిని నిన్నే చూస్తాండాన్రా. కన్న తల్లికే ఎన్నుపోటు పొడుస్తావా నిన్ను? చెప్తాని సంగతి. అత్త, నా మొగుడిని కొడితే బాగుండదు. ఏయ్, నీ మొగుడేందే? ఆడు ముందు నా కొడుకు దొంగ. నా కొడుక నా చేతిలో ఆణ్ణి కదే. అసలు నిన్ను కొట్టాలా? నువ్వే దయ్యం. నిన్ను వదులుమా. రే అమ్మా, ఏంది మైదా? నన్నే చూస్తావారా నువ్వు? నా మొగుడు మీద ఇంకో దెబ్బ పడితే ఊరుకొని చెప్తున్నా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆడిని కొట్టేది కాదే. చెప్తాని సంగతి. నువ్వు 3 లక్షల రూపాయలు సంపాదించేస్తా, నన్నే మోసం చేస్తావా? నేను ఊరికే ఉంటానా? అసలు షూటింగ్ ఎట్ట జరుగుద్దో చూస్తా. ఎందుకు జరగదు? మీరు ఇల్లు అద్దెకిచ్చేశారు. 6 నెలల వరకు దీని మీద అన్ని హక్కులు నావే. ఏ హక్కులే? ఏం చేస్తా? అగ్రిమెంట్ చూపిస్తా. మీరు మధ్యలో అడ్డు తిరిగిన దానికి మీ దగ్గరే మళ్ళీ ముక్కు పిండి వసూలు చేస్తా. తెలుసు కదా? చేస్తావే, చెయ్యి. నువ్వు ఏం చేస్తావో చెయ్యి. ఈ షూటింగ్ ఎట్ట జరుగుద్దో నేను చూస్తా. వీళ్ళని అసలు ఎట్ట షూటింగ్ చేస్తారో నేను చూస్తా. షూటింగ్ జరగనిచ్చే సమస్య లేదు. నన్ను ఆశీర్వదించమ్మా. రేయ్, ఏళ్ళపడ లేకుండా ఆశీర్వాదం ఏంద్ర ఆశీర్వాదం? ఈ రోజు ఏమన్నా నీ పుట్టినరోజా లేక పండగ? అసలు నేను చిరాకులో ఉండా. ఇప్పుడు ఆశీర్వాదాలు అడుగుతా ఉండవు. అదేందమ్మా, ఆశగా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వస్తే ఎట్ట అంటా ఉండవు? ఆశీర్వాదం లేదు, గడి గుడ్డు లేదు. తప్పక నేను ముందు షూటింగ్ ఎట్ట జరుగుద్దో చూస్తా. మా షూటింగ్ ఆపేదేందమ్మా? అవునరా, ఆ షూటింగ్ వెనకాల మీ అన్న సాంబారు కలిసే పెద్ద డ్రామా ఆడుతుండారు. నన్నే మోసం చేస్తుండారు. ఈ షూటింగ్ జరగదు గాక జరగదు. అమ్మమ్మమ్మా, ఈ షూటింగ్ ఆగిపోతే నా జీవితం ఆగిపోద్దమ్మా. షూటింగ్ ఆగిపోతే నీ జీవితం ఎందుకు ఆగిద్దిరా పిచ్చోడా? పిచ్చానికైనా? అవునమ్మా, నేను ఈ సీరియల్ యాక్స్ అయిపోతా ఉండా. ఏంది? అవునమ్మా, ఆ డైరెక్టర్ ఆ అన్యాసం నన్ను ఏమన్నాడు. ఆ డైరెక్టర్ నిన్ను యాసం చేయమండవేంద్రా? పిచ్చా నీకో? నీకెట్ట యాసం ఇస్తాడో? అవునుమా, నన్నేమన్నాడు. చూడు, మేకప్ కూడా వేసుకున్నా, డ్రెస్ కూడా వేసుకున్నాను. చూడు. ఏంది బాలాజీ గారు, రెడీయా? మీ అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారా? షార్ట్ రెడీ, వెళ్దామా? మా షార్ట్ రెడీ అంటమా, ఆశీర్వదించమా. నాకేం అర్థం కావట్లా. ఇంకా అర్థం కాలేదు మీకు? మీ కొడుకు ఆర్టిస్ట్ అయిపోయినాడు. ఈ రోజు నుంచి మీ అబ్బాయి ఆర్టిస్టు, మీరు ఆర్టిస్ట్ తల్లి. ఒత్త ఆర్టిస్ట్ ఏంది? ఈ రోజు అన్నగా చేసినాడు, రేపు ఈ సీరియల్ టెలికాస్ట్ అవగానే నెక్స్ట్ సీరియల్లో హీరో అయిపోతాడు. ఆ తర్వాత 1000 లక్షలు. అసలు మీ వాడి సంపాదన మామూలుగా ఉండదు. ఆశీర్వదించేయండి. నిజంగానా? మా వాడు హీరో అయిపోతాడా? తప్పకుండా అయిపోతాడు.
మీ వాడి దగ్గర టాలెంట్ చాలా ఉంది. మా డైరెక్టర్ మనోడు యాక్టింగ్ చూసి నేను హైదరాబాద్ నుంచి వచ్చిన కుర్రోడిని బస్ ఎక్కించి పంపించేయమన్నాడు. వాడిని తీసేసి మీ అబ్బాయినే పెట్టాడు. నిజంగానా? అవును, మీరు ఆశీర్వదించండి, మనోడు పనిలోకి తీయేస్తాడు. ఆశీర్వదించమా. నీకన్ని విజయాలు లభించాలరా, గొప్పడవ్వాలి, లక్షలు కోట్లు మంచి పేరు, మన కుటుంబానికి గౌరవం తీసుకురావాలి. బాలాజీ గారు హ్యాపీ కదా? మీ అమ్మగారి ఆశీర్వాదం వచ్చేసింది. పదండి వెళ్దాం. ఒకసారి సీన్ చూసుకొని పని మొదలు పెడతా. వెళ్ళొస్తానమ్మా. పదండి పదండి. వేలు లక్షలు కోట్లు. ఏవత్తా షూటింగ్ ఆపుతానని పరిగెత్తారు, మరి ఆపరే? ఎందుకు ఆపుతానే? ఆపను. మరి ఇందాక ఆపుతానని పరిగెట్టుకుంటూ వచ్చారు కదా, ఇప్పుడు అర్థమైందా అత్త? నా టైం బాగుంది, నా టైం నడుస్తుంది కాబట్టే మీరు ఈ షూటింగ్ ఆపలేకపోతున్నారు. నీ టైం బాగుండి కాదే, మా ఓడి టైం కలిసొచ్చే. ఆడి జీవితానికి అడ్డుపడకూడదు, ఆడవకాశం నాపేయకూడదు, ఆడు వృద్ధిలోకి రావాలని చెప్పి ఈ షూటింగ్ జరగనిస్తా ఉండా. ఏది ఏమైతే ఏముందిలే, నాకైతే నేనేర్పాటు చేసిన షూటింగు ఆగిపోలేదు. నా డబ్బులు నాకొస్తాయి. వస్తాయే వస్తాయి. రేయ్, నువ్వు కడుపును ముట్టిన కట్టప్ప, కన్న తల్లిని ఎన్నుపోటు పొడిచావు కదరా నువ్వు. అది ఎన్నుపోటు కాదమ్మా, కట్టుకున్న పెళ్ళానికి సపోర్ట్. సపోర్ట్ కాదురా, అది నిన్ను మోసం చేసి దాని కొంగున ముడేసుకుని ఆడిస్తుంది. ఇప్పుతా ఇప్పుతా ఆ కొంగు ముడిలో నువ్వెన్నాళ్ళుంటావో నేను చూస్తా. ఆ ముడి ఇప్పి నిన్న మత్తు నుంచి వదిలిస్తాను. ఎన్న పురుషా? ఏంది అన్నా పురుష? అబ్బా, మా అమ్మ పొరకట్ట తిరిగేసి ఈ విమానం మాతో మోగిచ్చేసులా. అబ్బా, ఎన్ని వాతలు తేలినాయో ఏందో. షూటింగ్ బయట జరుగుతున్నది కాబట్టి సరిపోయింది, లేకపోతే అందరి ముందు నా పరువు పోయినది. ఏదైతేనే మొత్తానికి షూటింగ్ ఆకుండా జరుగుతున్నది. పోన్లే, బాలాజీ గారు కూడా ఆర్టిస్ట్ అయిపోతున్నాడు, అంతకన్నా కావాల్సింది ఏమన్నదే. వాడు లైఫ్లో సెటిల్ అయిపోతే చాలు. బాలాజీ సెటిల్మెంట్ ఓన్లీ ఆర్టిస్ట్ అయిపోవడంతోటే అవ్వదు కదా, బాగా ఎదగాలి. అన్నిటికంటే ముఖ్యంగా పూరికి బాలాజీకి పెళ్లి జరిపించాలి. పూరికి బాలాజీకి పెళ్లి జరిగితేనే సెటిల్ అయినట్టు. ముందా పనులేంటని ఆలోచించాలి. అవునవును, సర్లే గాని పద, మన బాలాజీ కూడా ఎట్ యాక్టింగ్ చేస్తున్నాడో చూద్దాం. దిక్కులు చూడకుండా పనిచేయరా. భార్గవ్ డైరెక్ట్కి వచ్చారు. భార్గవ్ డైరెక్ట్కి వచ్చారు. రెడీ రెడీ సార్. ఏంటండి ఇప్పుడు మళ్ళీ కొత్త ఆర్టిస్టా? చూడవయ్యా ఎలా యాక్ట్ చేస్తాడో. బాలాజీని పిలవండి. బాలాజీ వస్తా ఉన్నాను సార్. రే 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 బాలాజీ బాలాజీ ఇట్రా. అవ్వా మామ తొలిసే ర్యాక్ చేస్తా ఉండా, బాగా దేవుని తెలుసుకుని ఆశీర్వదించు. నా ముక్కులన్నీ నీకోసమేరా అయ్యా, నువ్వు సూపర్ స్టార్ అయిపోవాలా. థ్యాంక్స్ అవ్వా. రీ నటించడం పెద్ద కష్టమేం కాదురా, అబద్ధాలు చెప్పడం చేత అయితే చాలు, బ్రహ్మాండంగా నటించచ్చు. నువ్వు అప్పుడప్పుడు మేము దగ్గర అబద్ధాలు చెప్తూ ఉంటావే, అంతే నటనంటే. ఏంది మామ నువ్వు? అంతే కదా. అయితే నీకు కూడా యాక్టింగ్ బాగానే వచ్చనమాట. ఏంట్రా నేను అబద్ధాలు చెప్తానా? మరి లేకపోతే ఏంటి, అదంతా కాదులే గానీ నడిపోడా. విష్ ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. బాజీ. బాలాజీ గారు రెడీయా? రెడీ సార్, వస్తా ఉండా. బాలాజీ, ఎంతో మంది ప్రయత్నిస్తే గాని రాని అవకాశం నీకు అనుకోకుండా వచ్చింది. అది కేవలం అదృష్టమని అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని అనిపించుకోవాలి. బాగా చెయ్యాలి. ఆల్ ది బెస్ట్. రే పోరా, పోయి డైరెక్టర్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోబో. సార్ 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 ఆశీర్వదించండి సార్. ఇలాంటివన్నీ నాకు అసలు నచ్చవయ్యా. ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, సొంత కాళ్ళ మీద నిలబడడం చేతగానోడే ఇంకోటి కాళ్ళ మీద పడతాడు. అబ్బా, మీ దగ్గర జాయిన్ అయ్యాక మొట్టమొదటిసారి మంచి మాట వింటా ఉండా. మంచి మాటలు నేను రోజు చెప్తాను రా, కానీ మీకు మంచి మాటలు ఎక్కువ కదా. మీరన్న ఇదే మాట మా నాయన ఎప్పుడు అంటా ఉంటాడు. మా నాయనకి కూడా కాళ్ళ మీద పడేది ఇష్టం ఉండదు. ఓహో, ఈ డైలాగు వాళ్ళ నాన్న దగ్గర కాపీ కొట్టారా? ఒకే రకంగా ఆలోచించే వ్యక్తులు ఒకే రకంగా మాట్లాడతారు. పెద్దవాళ్ళారా, ఇవన్నీ బాగానే ఫాలో అవుతారు, వర్క్ మాత్రం ఫాలో అవ్వరు. రెడీయా? రెడీ. రెడీయా? రెడీ సార్. ఓకే. ఏ బాబు, ఇక్కడికి రావాలి నువ్వు. వచ్చి మార్క్ లో నిలబడు. ఇదిగో బాలాజీ, నువ్వు మొన్న
పేపర్లో ఇచ్చిన డైలాగ్ యాజ్ దిస్ గా కాకుండా చూడరా. ఇంప్రవైజ్ చేసి చెప్పావు చూడు, అట్నే సార్. అలా చెప్పాలి, బాగా చెప్పాలి. ఓకే అన్నా ప్రాంప్టింగ్ వద్దన్నా నాకు. ఓకే బ్రో. రెడీ రోల్ రోలింగ్ చెప్పరా. రోలింగ్ సార్. యాక్షన్. ఎంత చండాలపు పని చేసుకొచ్చావే. మీ నాన్న పరువే ప్రాణంగా బ్రతికిపోయిన మనిషి. ఆ మనిషి పోయినా పరువుతో బ్రతుకుతున్నాం అనుకున్నాం. ఇప్పుడు ఆ పరువు కూడా తీసేసావు కదే. అమ్మా 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 చెల్లిని ఎందుకు కొడతా ఉండవమ్మా? ఏమైందో ఈ పాపిష్టి దాన్ని ఏమైందో అడగరా. ఈ పాపిష్టి దాన్ని ఎంత పని అడగరా? చేసుకొచ్చిందో ఎంత పని చేసిందో అడుగు. ఏమైంది చెల్లి? ఏమైందమ్మా చెప్పు. ఏం చెప్పమంటావురా? ఇది పెళ్లి కాకముందే ఒక బిడ్డకి తల్లి కాబోతుంది. ఏందమ్మా నువ్వనేది? అవునురా అవును, నేను చెప్పేది నిజం. అమ్మ చెప్పేది నిజమా? నిజమా? అవునన్నయ్య. చెల్లై వచ్చేటప్పుడు బాగా రాయమ్మా, మనకి నాన్న లేడు, నాన్నలా నేనుండి చూసుకుంటాను, నువ్వు బాగా చదివి పాస్ అవ్వాలి, గొప్పదనం అవ్వాలని చెప్పినప్పుడు నువ్వంటే పట్టుదలతో బాగా చదివి స్కూల్కి ఫస్ట్ వచ్చావు. నీ తెలుగుకి మెచ్చుకుని నిన్ను 2వ తరగతిలో ఇవ్వకుండా డబుల్ ప్రమోషన్ ఇచ్చి 3వ తరగతిలో వేసినారని చెప్పావు చూడు, అప్పుడు సంతోషించిన.